90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. కర్మ సిద్ధాంతం ప్రకారం కనుక మనం చూసుకుంటే అంటే వేదిక్ ఆస్ట్రాలజీ కర్మ సిద్ధాంతం ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎస్పెషల్లీ విమెన్కి కర్మ సిద్ధాంతం అసలు ఏం చెప్తుంది, ఏ కర్మ వల్ల వాళ్ళు ఆ విధంగా ప్రస్తుతం వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు, ఎలా బయటపడాలి అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. కర్మ సిద్ధాంతం ప్రకారం కనుక మనం చూసుకుంటే ఎన్ని కర్మలు ఉంటాయి, మకర రాశి వారికి అసలు ఎలా ఉంటుంది? నాగరాజ్ గారు, ముఖ్యంగా కర్మ అనేటువంటి విషయం మనం మాట్లాడుతున్నామంటే దాంట్లో 3 రకాలుగా విభజించబడిందండి. సంచిత కర్మ అంటారు మొదటిది. అంటే మనం ఏదైతే జన్మల నుంచి మనం చేసినటువంటి పాపం ఉంటుందో, గతంలో మనం చేసినటువంటి పాపం ఉంటుందో, అది గతంలో అంటే పాస్ట్ డేస్ అవ్వచ్చు, లేకపోతే పూర్వ జన్మలు అవ్వచ్చు, కోటి జన్మల నుంచి చేసేటువంటి పాపాలు కానీ, మన వంశపారంపర్యంగా వచ్చేటువంటి పాప దోషాలు కానీ ఏమైనా ఉంటే, శాపాలు కానీ ఏమైనా ఉంటే, అవన్నీ కూడా సంచిత కర్మనే అంటారు. మన వంశపారంపర్యంగా వచ్చేటువంటిది మనం ఎందుకు అనుభవించాలి, నేను చేయని తప్పు అని చాలామంది అనుకుంటూ ఉంటారు నాగరాజు గారు. ఉదాహరణకి మనకి కార్తీక పురాణంలో ఒక కథ ఉంటుంది. ఏమిటనంటే, ఒక మహారాజు తన కూతుర్ని డబ్బు కోసం వేరే వరుడికి అమ్మినప్పుడు ఆ మహారాజు చనిపోయిన తర్వాత తన 7వ తరమైనటువంటి గొప్ప మహారాజు అతను, ఆ 7వ తరం మహారాజు ఏ పాపము చేయనటువంటి వాడు స్వర్గంలో ఉంటే అతన్ని కూడా తీసుకుని నరకంలో పెడతారు. నేనేం తప్పు చేశానయ్యి అంతకాలం తర్వాత స్వర్గంలోంచి మళ్ళీ నరకంలోకి తీసుకువెళ్ళారంటే, నీ 7వ తరంలో పుట్టినటువంటి మహారాజు దరిద్రంతో బాధపడుతూ డబ్బు కోసం తన కూతుర్ని అమ్మేశాడు, అందుకోసం నిన్ను కూడా తీసుకెళ్ళి లోపల పెట్టామని చెప్తారు. అంటే మనకు ఆ కర్మ అనుభవించే యోగం ఉంది కాబట్టే మన 7వ తరంలో ఆ మహారాజు జన్మించాడు. ప్రతిదీ కూడా ఒక ఇంటర్ లింక్ ఉంటుంది నాగరాజు గారు. అదేవిధంగా మనకు ఆ కర్మ అనుభవించే యోగం ఉంది కాబట్టే మనం మన తల్లి కడుపున, మన తండ్రి కడుపున, మన యొక్క ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించిన దాంట్లోనే మనం పుడతాం. రుణానుబంధ రూపేణ పశుపతే సుతాలయ అంటారు. తప్పకుండా ఆ కర్మని ఎవరైనా అనుభవించాల్సిందే, మీరైనా నేనైనా ఎవరు అతీతులు కాదు. అయితే ఈ సంచిత కర్మ వల్ల వచ్చేటువంటివి, ఇప్పుడు మన జీవితంలో పడేటువంటి కష్టాలన్నీ కూడా సంచిత ప్రారబ్ధ కర్మ వల్ల వస్తూ ఉంటాయి. మనం పూర్వజన్మ పాపము లేదా ఇప్పుడు చేసుకున్నటువంటి పాపము, అయితే దీన్ని సంచిత కర్మ అంటారు. ఇక రెండవది ప్రారబ్ధ కర్మ అని ఉంటుంది. అంటే మనం ఈ జన్మలో మన చేతులారా మనం చేసుకునేటువంటి పాపాలు, స్వయంకృత అపరాధాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనకి ఉద్యోగం వస్తుంది, మనం చదవట్లేదు, మనం ఒక కర్మ ప్రతి కర్మకి కూడా రిఫ్లెక్షన్ ఉంటుంది నాగరాజు గారు, ఖచ్చితంగా కనబడుతుంది. ఇప్పుడు ఎవరు చూడట్లేదు కదా, నేను ఒక దొంగతనం చేశాను అనుకోండి, అది ప్రారబ్ధ కర్మ. ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు నేను చేసేటువంటి ప్రారబ్ధ కర్మ ఖచ్చితంగా ఏదో రోజు అది నాకు ఎఫెక్ట్ కొడుతుంది. అది ప్రారబ్ధ కర్మ. అది నేను ఇలా తెలుసో తెలియక నిప్పును ముట్టుకున్నాను అనుకుని కాలుతుందా లేదా, అదే ప్రారబ్ధ కర్మ. మనం ఏం చేస్తున్నామో దానికి అదే జన్మలో మనం అనుభవిస్తున్నామంటే అది ప్రారబ్ధ కర్మ. అయితే ఇక మూడవది ఆగామి కర్మ అని ఉంటుంది. అంటే ఏదైతే సంచిత కర్మ ఉందో, అంటే సంచిత కర్మ మనం ఎన్నో జన్మల నుంచి చేసిన పాపం అంతా ఒకేసారి మన మీదకి రాదండి. ఈ జన్మలో ఎంతైతే అనుభవించాలో అంతా అనుభవిస్తూ ఉంటాం. బ్యాలెన్స్ మిగతా ఉంటుంది కదా, రిమైనింగ్ అంతా ఉంటుంది కదా. ఆ సంచిత కర్మ ఇప్పుడు మనం చేసిన ప్రారబ్ధ కర్మ అంతా కలిపి ఆగామి కర్మగా రాబోయే రోజుల్లో మనం అనుభవిస్తాం. దీన్ని ఆగామి కర్మ అంటారు. ఈ 3 కర్మలు ప్రతి మనిషిని, ప్రతి రాశిలో ఉండేటువంటి వ్యక్తి మీద ఆధారపడి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉంటాయి, ఇబ్బందులు గురి చేస్తూ ఉంటాయి. ఏదైనా కష్టమైనా పడవచ్చు, సుఖమైనా పడవచ్చు, ప్రతిదీ కూడా కర్మ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక రాశి వారికి ఇలా ఉండబోతోంది అని చెప్తున్నప్పుడు ఆ రాశి వాళ్ళకి ఎందుకు కనెక్ట్ అవుతుందండి? ఉదాహరణకి మొన్న ఒక రాశి వాళ్ళ గురించి మనం చెప్పినప్పుడు ఎంతోమంది ఫోన్లు చేసి చాలా కరెక్ట్గా యాక్యురేట్గా చెప్పారండి. ఎలా జరుగుతుంది అదంతా కూడా. ఒక రాశి మీద ఎలాంటి కర్మ ప్రభావం పడుతుంది అనేటువంటిది కూడా జ్యోతిష్ శాస్త్రం నిర్దేశించింది. దాని ఆధారంగానే ఆ రాశి వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి సమస్యలు వస్తున్నాయో మనం క్లారిటీగా చెప్పొచ్చు. ఉమెన్కి అసలు ఏ విధంగా ఉంటుందండి, అంటే ప్రస్తుతం వాళ్ళు ఏ కర్మ అనుభవిస్తూ ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క కర్మల్లో ముఖ్యంగా నాగరాజు గారు మకర రాశి స్త్రీల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి, వాళ్ళు ఈ సంచిత ప్రారబ్ధ కర్మని ఎలా అనుభవించబోతున్నారు, వాళ్ళు ఆగామి కర్మ చేత ఎలా బాధపడబోతున్నారో ఒక్కసారి మనం చూస్తే, మరీ ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి ఫస్ట్ అండ్ సెకండ్ లార్డ్ శని అవుతాడు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో వీరు చాలా శ్రద్ధ తీసుకోవాలి. జనరల్గా మకర రాశి స్త్రీలు వెరీ ఇండిపెండెంట్ నేచర్ ఉంటుంది. అంటే నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండాలి, నేను సంపాదించిన దాని మీద నేను బ్రతకాలి తప్ప నేను ఎవరి మీద ఆధారపడకూడదు అనేటువంటి విషయం మీద ఎప్పుడు ఉంటారు. ఎవరిని బాధ పెట్టకూడదని ఉంటారు. వెరీ డెడికేటివ్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సనాలిటీస్ అండి. అయితే వాళ్ళకి విద్య విషయంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి.
చిన్నప్పుడు మీరు బాగా ఆలోచించుకోండి, మీకు చిన్న వయసులో ఉన్నప్పుడు విద్య విషయంలో ఆటంకాలు వచ్చినా, మీరు అంటే ఎలాంటి ఆటంకాలైనా, ఉత్తీర్ణతా శాతం లేకపోయినా, మిమ్మల్ని చదివించనని చెప్పడమైనా, లేకపోతే ఏదో ఒక కారణం చేత మీ విద్య విషయంలో బ్రేక్ అనేది వస్తే సంచిత కర్మ వల్ల మీరు మొట్టమొదటి ఇబ్బంది అదే ఖచ్చితంగా. అదేవిధంగా మీకు 3rd and 12th లాడు గురుడు అవుతాడు కాబట్టి, బృహస్పతి లీడ్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆర్థికపరమైనటువంటి సమస్యలు అంటే ముఖ్యంగా అప్పులండి. మకర రాశి స్త్రీలు అప్పుల బాధతో బాధపడుతున్నారు, లేదా మీరు బయటకు ఇచ్చిన డబ్బులు తిరిగి రావట్లేదు, లేదా రుణ బాధలు అంటే లోన్స్ ఈఎంఐస్ విషయంలో కట్టలేక ప్రతిరోజు ఒక రకమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారంటే అది కారణం సంచిత కర్మ. డబ్బు పరంగా మీకున్నటువంటి కర్మ అది మిమ్మల్ని ఇప్పుడు వేధించుకుని తింటోంది అంతే. అదేవిధంగా మరీ ముఖ్యమైనది మకర రాశి స్త్రీలకు ఉన్నటువంటి గొప్ప రాజయోగము శుక్రుడు అండి. అంటే వెరీ క్రియేటివ్ పర్సనాలిటీస్. ఏదైనా సరే వీళ్ళు చాకచక్యంగా చేస్తూ వాళ్ళ క్రియేటివిటీతో, ఇమాజినేషన్తో, విజువలైజేషన్తో వాటిని సాధించగలిగే క్యాపబిలిటీ వీళ్ళకు ఉంటుంది. ఎప్పుడైతే 5th and 10th లార్డ్ శుక్రుడు అవుతాడో ఈ సినిమా ఫీల్డ్లో కానీ, యాక్టింగ్ ఫీల్డ్లో కానీ, లేకపోతే మోడలింగ్ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనర్స్, పరుపుల వ్యాపారము, లేకపోతే లగ్జరీ హౌసెస్ని బిల్డ్ చేసేటువంటి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అవ్వచ్చు, వాహనాలు కొనుగోలు చేసి తర్వాత వ్యాపారంగా చేసేటువంటి వ్యాపార సంస్థలుగా అవ్వచ్చు, గొప్ప గొప్ప వ్యాపార దిగ్గజాలుగా అవ్వచ్చు, లేకపోతే ఈ యొక్క రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అవ్వచ్చు, గొప్పదైనటువంటి వీళ్ళ మార్క్ ఉంటుంది. మకర రాశి స్త్రీలు ఆడవాళ్లే కదా అని తక్కువ అంచనా వేయడానికి లేదు. అద్భుతమైన తెలివితేటలు వీళ్ళకు ఉంటాయి. క్రియేటివ్ ఇన్నోవేషన్ థింగ్స్ అన్ని కూడా వీళ్ళ నుంచి ప్రారంభం అవుతాయి, మకర రాశి స్త్రీల నుంచి. అయితే వీళ్ళు ఈ సెక్టార్లో లేకుండా, వీళ్ళకన్నీ తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఈ సెక్టార్లో లేకుండా కేవలం హోమ్ మేకర్గా, లేకపోతే ఒక చిన్న చిన్న జాబ్స్లో ఒక 20,000 30,000 జాబ్స్తో వీళ్ళ తెలివితేటలకు ఏమాత్రము పని పట్టనటువంటి ఒక బానిసలాగా వర్క్ చేస్తున్నారనంటే సంచిత కర్మ వల్ల వీరు బాధపడుతున్నారు. వీళ్ళ కెపాసిటీ కానీ, వీళ్ళ పొటెన్షియల్ కానీ వేరే స్థాయిలో ఉంటుంది, కానీ వీళ్ళకి తగినటువంటి అవకాశాలు రాక ఆ సంచిత కర్మ అనేది వీళ్ళని బాధిస్తూ ఉంటుంది. అండ్ బాగా ఆత్మవిమర్శ చేసుకోండి. ఇప్పుడు నేను చూసేటువంటి వాళ్ళు జరిగినటువంటి ఒక 6 సంవత్సరాలుగా, మొదట 2 సంవత్సరాలు 6 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే విపరీతమైన డబ్బులు ఖర్చుతో, ఆరోగ్యపరమైన సమస్యలతో, కోర్టు పరమైన చిక్కులు కానీ, కుటుంబపరమైనటువంటి వివాదాలు కానీ ఎన్నో జీవితంలో వచ్చాయి. అది మీకు గుర్తుంటుందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. దాని తరువాత జరిగినటువంటి 2.5 సంవత్సరాల పీరియడ్లో వెరీ క్రిటికల్గా ఆరోగ్య సమస్యలు కానీ, ఆస్తి కూడా మేము గొప్పగా బ్రతికాం, మా నాన్నగారు చాలా విశేషమైన ధనవంతులు, ఎవరి దగ్గర మేము ఎప్పుడు చేయి చాచలేదు అనుకునేటువంటి పరిస్థితిలో ఉన్న మీరు కూడా జరిగిన 2 సంవత్సరాల క్రితం వరకు ఉన్నటువంటి ఆస్తిని అమ్మాలేమో, అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో, ఏంటి సడన్ చేంజెస్ ఏంటి జీవితంలో అనే మార్పులు మీ జీవితంలో కనబడ్డాయి. జరిగిన 6 సంవత్సరాలుగా వారు పడని కష్టము లేదు, వారు పడని బాధ లేదు, చెప్పుకోవడానికి వ్యక్తులు కూడా లేరు. అందరూ సూటిపోటి మాటలతో మాట్లాడుతూ వాళ్ళని హేళన చేస్తూ నవ్వేవాళ్ళు తప్ప వాళ్ళని ఎంకరేజ్ చేసి భుజం తట్టేవాళ్ళు ఇప్పటిదాకా లేరు. 6 yearsగా. బికాజ్ ఏలినాటి శని. ఎందుకంటే శని కర్మకారకుడు. నాగరాజు గారు కర్మకారకుడు అని అంటే ఏదైతే ఇందాక మనం చెప్పామో సంచిత ప్రారంధ కర్మలు ఉంటాయో ఆ కర్మని ఈ శని యొక్క పీరియడ్ ఆఫ్ టైంలోనే అనుభవిస్తారు ఎవరైనా సరే. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది మకర రాశి వాళ్ళు కాబట్టి జరిగిన 6.5 years దాకా వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు ఇప్పటివరకు. వీళ్ళకి ఇప్పుడు ఈ సంవత్సరము మార్చి 30 తర్వాత ఉపశమనం కలగబోతోంది. ఏలినాటి శని వెళ్ళిపోతోంది, ఉపశమనం కలగబోతోంది. 2 విషయాలు జరగచ్చండి. మొదటిసారి ఏలినాటి శని అనుభవిస్తున్న వాళ్ళైతే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ వయసు ఒక 20 సంవత్సరాలు చిల్లర అనుకోండి, మీకు మొదటిసారిగా ఏలినాటి శని అయిపోతుంది, మీకు చాలా మంచి జరుగుతుంది. జీవితంలో పెళ్ళి అవుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, లేకపోతే ఇంట్లో శుభకార్యం జరగకపోతే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆనందమయ జీవితంతో ఒక సర్ప్రైజ్ అనేది ఉంటుంది. ఓకే. లేదు రెండోసారి అంటే వృద్ధులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. మకర రాశి స్త్రీలలో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక కీలకమైన ఆరోగ్య సమస్య ఎఫెక్ట్ అవుతుంది. వెరీ క్రిటికల్, చాలా జాగ్రత్తగా ఉండండి. అది కర్మ వల్ల మీకు వస్తుంది. అంటే మూడవసారి వచ్చేటువంటి వయోవృద్ధులు ఉంటారు, ఇంకా చెప్పాలంటే ఇంకా 80 సంవత్సరాలు ఆ వయసు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ప్రాణగండం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి స్త్రీలు ఆరోగ్యం పట్ల వెరీ కేర్ఫుల్గా ఉండండి. ఎలా సార్ అంటే జనరల్గా వీళ్ళకి ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఉండే అవకాశం ఉంటుందండి? ఇప్పుడు ఇవి యొక్క మకర రాశి వాళ్ళ యొక్క స్త్రీలు చూస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాల్లోనూ కాస్త ఉపశమనం కలుగుతోంది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా కాస్త అనుకూలిస్తున్నాయి వీళ్ళకి. ఈ 3 మాసాలు కాస్త పర్వాలేదు.
ఈ మార్చి 30వ తారీఖు తర్వాత నుంచి అంటే మే 18 తర్వాత నుంచి సెకండ్ హౌస్లోకి రాహు రాబోతున్నాడు. అంటే విశేషమైన ధనహాని, డబ్బు ఎక్కడిదక్కడ ఆగిపోతాయి. వీళ్ళకి ₹1,00,000 ఇవ్వాల్సింది ఒకడు ఉంటాడు, ఇంకొకడు 10 లక్షలు ఇవ్వాల్సిన వాడు ఉంటాడు, ఇంకో 2 లక్షలు ఇవ్వాల్సిన వాడు ఉంటాడు. వాళ్ళు ఎవ్వరు ఇవ్వరు. వీళ్ళు ఇవ్వాల్సిన ₹10,000 అప్పు ఎవరికొకరు తీసుకుని ఉంటారు. వాడు మాత్రం వాళ్ళు వేధిస్తూ ఉంటాడు. వీళ్ళకి రావాల్సిన అంత ఉంటుంది, వీళ్ళు ఇవ్వాల్సిన ఇంత ఉంటుంది. దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మరీ ముఖ్యంగా మకర రాశి స్త్రీలకి న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి రాబోతున్నాయి. తర్వాత చెప్పాలంటే బుధుడు కాబట్టి ENT ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. అంటే ఈ యొక్క ముఖానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, త్రోట్కి సంబంధించిన ఇబ్బందులు కానీ ఎన్నో రాబోతున్నాయి. వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబపరమైన ఒత్తిడి లేదా కుటుంబపరమైన కలహాలు పడబోతున్నారు. వెరీ కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే మీకు మీ బంధువుల్లోనే శత్రువులు ఉంటారు. పెద్దగా బయట శత్రువులు ఎవరు ఉంటారండి వీళ్ళకి. వీళ్ళ బంధువులు, వీళ్ళ మావయ్యలు, వీళ్ళ అత్తయ్యలు, లేకపోతే అత్తగారు, లేకపోతే వీళ్ళ చుట్టాలు, వీళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళే వీళ్ళ గోతులు తవ్వుతుంటారు. వీళ్ళకి ఆ మాట వాళ్ళకి బాగా తెలుసు, వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. సో ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా కాస్త యావరేజ్గానే ఉంటుందండి. ఎందుకంటే మళ్ళీ 3వ స్థానంలోకి శని వెళ్ళబోతున్నాడు. 2వ స్థానంలో తర్వాత ఎలా ఉండే అవకాశం ఉంటుంది? మే నుంచి డిసెంబర్ వరకు, మే టు అక్టోబర్ దాకా సామాన్యంగా ఉంటుంది. డబ్బుల విషయంలో, పేరు విషయంలో, లేకపోతే రాజకీయ నాయకులకి కూడా ఒక సామాన్యంగా ఉండేటువంటిది. గృహస్థులు, ఇంట్లో ఉండే హోమ్ మేకర్స్కి కూడా సామాన్యంగా ఏదో యావరేజ్గా మిశ్రమ ఫలితాలు ఉంటాయి, పర్వాలేదు. డబ్బు విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే వీళ్ళకి అక్టోబర్ తర్వాత నుంచి అద్భుతమైన రాజయోగం అండి. అక్టోబర్ టు డిసెంబర్ వెరీ గుడ్ పొజిషన్ ఉంది, రాజయోగం అని చెప్పచ్చు. అంటే అప్పటిదాకా పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది. బిజినెస్ చేస్తూ ఆడవాళ్ళు, బిజినెస్లో కనుక మాకు రాణింపు కావాలి అనుకున్న వాళ్ళకి అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో గొప్ప అవకాశం. రాజకీయ నాయకులకు కూడా గొప్ప అవకాశము. తర్వాత చెప్పాలంటే ఉమ్మడి వ్యాపారం చేసే వాళ్ళకి గొప్ప అవకాశము. ఇంకా ఎలాంటి చిరు వ్యాపారమైనా, పెద్ద స్థాయిలో వ్యాపారమైనా అక్టోబర్ టు డిసెంబర్ దాకా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళకి ఏదైనా మంచి ఫలితాల కోసం ఏ రోజు ఏం చేస్తే బెటర్గా ఉంటుందంటారు? మంచి ఫలితాలు మకర రాశి స్త్రీలకి రావాలంటే మరీ ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవాలండి. ఎందుకంటే రాహు బాగోట్లేదు, వీళ్ళ యొక్క పరిస్థితులన్నీ కూడా మ్యారీడ్ లైఫ్లో కూడా ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి. ఇంటర్నల్ జాతకం చూస్తే మొత్తం చెప్పచ్చు. సో సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారము ఎర్రటి టవల్ ఒకటి, ఎర్రని దానిమ్మ పళ్ళు, ఎర్రటి పుష్పాలు, తర్వాత చెప్పాలంటే నూపప్పు ఉండలు అంటారు కదా, చిమిలి నైవేద్యం స్వామివారికి చాలా ఇష్టమైనది, ఆవు పాలు, వీటితో స్వామివారికి అర్చన చేసి భక్తి శ్రద్ధలతో ఒక 9 ప్రదక్షిణాలు చేస్తే చాలా బాగుంటుంది. ఇలాగనే కాకుండా ఇంటర్నల్ జాతకం చూసిన తర్వాత, ఇదంటే ఇప్పుడు మనం చెప్పేటువంటిది కర్మ సిద్ధాంతం ప్రకారము ఏ రాశి వారికి ఎలాంటి ఎఫెక్ట్స్ అనేటువంటిది కర్మ అనేటువంటిది ఇవ్వబోతోంది, ఎలాంటి కర్మ వీళ్ళని ఎలా ఎఫెక్ట్ చేయబోతుందో మనం చెప్పాము. కానీ ఇంటర్నల్ జాతకం చూసిన తర్వాత వీళ్ళకి ఏమైనా శాపాలు ఉన్నాయా, ఇందాక మనం చెప్పిన సంచిత కర్మ వల్ల వీళ్ళకి ఏమైనా శాపాలు ఉన్నాయా, లేకపోతే బ్రాహ్మణ శాపాలు, కన్యా శాపాలు, సర్పశాపాలు ఏవైనా ఉంటే వీళ్ళని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి, ఏ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ మీద వీళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, అప్పుడు ఒక నిర్దిష్టమైన పరిహారం ఆచరించి దానికి సంబంధించిన పూజలు చేస్తే అప్పుడు అది సెట్ అవుతుంది. అది ఇంటర్నల్ జాతకం మీద బేస్ అయి ఉంటుంది. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. ఎలా సార్ అంటే ఈ కర్మ సిద్ధాంతానికి సంబంధించినటువంటి రెమెడీ ఏమైనా ఉంటుందా? ఈ ఫిబ్రవరి 26వ తారీఖున నాగరాజు గారు మహాశివరాత్రి అయింది. జన్మకొక శివరాత్రి అంటారు. అంటే ఈ మహాశివరాత్రిని పురస్కరించుకుని నేను చేసేటువంటి కర్మ నివారణ అవ్వడం కోసం చేసే రుద్రయాగంలో పాల్గొమని చెప్పండి. ఎవరైనా సరే, ఏ ఇండివిజువల్లో అయినా సరే, అంటే మీ కర్మ మీదే, మీ భార్య కర్మ మీ భార్యదే, ఎవరి కర్మ వాళ్ళదే. ఎవరైతే రుద్రయాగంలో పాల్గొంటారో వాళ్ళు జన్మలతో చేసినటువంటి సంచిత కర్మ అయినా, వాడు తెలుసో తెలియకో ఈ జన్మలో ఏదో తెలియని పాపం చేసినటువంటి ప్రారబ్ధ కర్మ వల్ల వచ్చే కష్టాలైనా తొలగిపోతాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉంటారండి, ఎంతో సంపాదిస్తూ ఉంటాడు, కానీ ఒక్క రూపాయి కూడా నిలబడదు. అవన్నీ కూడా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ ఆరోగ్య సమస్యలకి, వాళ్ళ చదువులకి, వాళ్ళ కష్టాలకి, వాళ్ళ కోరికలకి అన్నీ దానం చేస్తూనే ఉంటాడు. శ్రమదానం అవుతుంది, అన్నీ అయిపోతూనే ఉంటే జీవితం అలసి సొలసిపోతుంది తప్ప అతను ఏమాత్రం అనుభవించలేడు. అది కూడా ఒక కర్మే. జీవితాంతము మనశ్శాంతి లేకుండా అందరి కోసం కష్టపడడం కూడా ఒక కర్మే. ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా తినడానికి తిన్న తర్వాత అరగకపోవడము, ఆ డయాబెటీస్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయండి? సంచిత ప్రారబ్ధ కర్మల వల్లే వస్తున్నాయి. ఎప్పుడైతే కర్మ అనేటువంటిది నాశనం అవుతుందో ఆరోగ్యపరంగా ఒక మెరుగైన జీవితం ఉంటుంది.
అదేవిధంగా ఒక మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తున్నాయి, మాంగళ్య దోషం ఎందుచేత వస్తుంది అంటే సంచిత కర్మ వల్లే వస్తుంది. ఆ సంచిత కర్మ పోతేనే ఈ మాంగళ్య దోషం పోతుంది. 33 సంవత్సరాల దాకా వివాహం కావట్లేదు అంటే ఎందుచేత కావట్లేదు అంటే సంచిత కర్మ వల్లే కావడం లేదు. ఎప్పుడైతే కర్మ అనేటువంటిది నాశనం అవుతుందో, మూలమైనటువంటి కర్మ నాశనం జరిగినప్పుడు ఎలాంటి కోరికలు తీరాలన్నా తీరుతాయి, ఎలాంటి సమస్యలు పోవాలన్నా పోతాయి. మీరు ఇప్పుడే అన్నారు యజ్ఞాలు, యాగాలు, హోమాలు లాంటి లేదంటే పూజలు చేస్తే కర్మ నాశనం అవుతుంది అని. అండ్ ఇందాక ఒక మాట కూడా అంటం జరిగింది, కర్మను అనుభవిస్తేనే పోతుంది అని. అవునండి, అనుభవిస్తేనే పోతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే పూజలు, యాగాలు చేస్తే నాశనం చేయొచ్చు అని చెప్పి, కర్మను నాశనం చేసేయచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎలా అది? ఇక్కడ ముఖ్యంగా నాగరాజు గారు చాలామందికి ఉన్నటువంటి సందేహమే ఇది. అంటే కర్మ అనేటువంటిది అనుభవిస్తేనే పోతుంది కదా, మన కర్మ మనం అనుభవించాలి కానీ పూజలు చేస్తే ఎందుకు పోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఒక మార్కండేయుడు అనేటువంటి ఒక మహాశివభక్తుడు, ఆయనకి 8 సంవత్సరాల వయసు ఉంది. ఆయన శివుడికి విపరీతమైనటువంటి ఆరాధన అంటే అభిషేకం చేస్తూ స్వామి యొక్క తపస్సులో, స్వామి యొక్క భక్తిలో మునిగి ఉన్నాడు. మునిగి ఉన్నప్పుడు ఆయన యొక్క ఆయుష్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. యమధర్మరాజు అంటే ప్రాణం తీసేటువంటి యమధర్మరాజు యమపాశంతో సహా వచ్చి, నాయన మార్కండేయ బయటికి రా, నీ ఆయుష్ పూర్తయిపోయింది, నీ ప్రాణం తీసుకెళ్లేటువంటి సమయం ఆసన్నమైంది, నువ్వు బయటికి రా అని పిలిస్తే నేను రాను, నా పూజ శివ పూజ అయ్యేంత వరకు నేను బయటికి రాను అంటాడు. ఓకే, శివ పూజ ఎప్పుడు అవుతుంది అని యమధర్మరాజు అడిగితే, నా తల్లిదండ్రులు ముక్తికి వెళ్ళేంత వరకు కూడా నా శివ పూజ అవ్వదు అని చెప్తాడు. అయితే ఇలాంటి ఆటలన్నీ సాగవు, నీ ఆయుష్ కంప్లీట్ అయిపోయింది, నువ్వు శివుడి దగ్గర ఉంటే ఏంటి, ఎవరి దగ్గర ఉంటే ఏంటి అని చెప్పి ఆ యమపాశాన్ని విసురుతాడు. అప్పుడు మార్కండేయుడు భక్తితో శివుణ్ణి ఆలింగనం చేసుకుని చంద్రశేఖర 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 పాహిమామని చంద్రశేఖరాష్టకం పాడితే, శివుడు శివలింగంలోంచి ఉద్భవించి ఎడంకాలతో యమధర్మరాజుని గుండెల మీద ఒక్క తన్నుతాడు. నా భక్తుణ్ణి నువ్వెవడరా ముట్టుకోవడానికని అని తన్ని ఆ మార్కండేయును చిరంజీవిగా చేస్తాడు. ఈ సృష్టి ఉన్నంత కాలము నువ్వు బ్రతికే ఉంటావు, నిన్ను ఆపేవాడు లేడని. ఇక్కడ ఈ కథలో కనిపించేటువంటి మార్కండేయుడు జీవుడు, వచ్చినటువంటి యమధర్మరాజు కర్మ, వచ్చినటువంటి శివుడే మన భక్తి, మనం చేసేటువంటి పూజ. అంటే ఈ మార్కండేయుడికి ఏదైతే తన సంచిత పాపకర్మ వల్ల ఆయుష్ అయిపోయిందో ఆ కర్మ వల్లనే ఆయుష్ తీయడానికి యమధర్మరాజు వచ్చాడు. ఏదైతే ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు తను చేసుకునేటువంటి భక్తి, ఆ పూజ, ఆ యొక్క స్వామి యొక్క కటాక్షం ఏదైతే ఉందో, స్వామి ఆ భక్తి రూపంలో వచ్చి కర్మని నాశనం చేసిందా చేయలేదా? అవును. భక్తి అనేటువంటి ఒక మాధ్యమంగా మారి కలియుగంలో ఈ పూజల రూపంలో మన కర్మ అనేటువంటిది నాశనం అవుతూ ఉంటుంది. సో అందుకే మీరు 26న కర్మ నివారణ అవ్వడం కోసం రుద్రయాగం అనేటువంటి చేయడం జరుగుతోంది. ఎవ్వరు పాల్గొన్నా సరే వాళ్ళందరికీ కూడా సంచిత ప్రారబ్ధ కర్మ పోయేటట్టుగా ఆ రుద్రయాగంలో సంకల్పం చెప్పడం వల్ల ఏదైతే ఒక మనిషి ఆ మోయలేనటువంటి కర్మ బరువు ఉంటుందో దానిని ఆ తక్షణ మరుక్షణం నుంచి ఆ కర్మ అనేటువంటిది నాశనం అయిపోతుంది. సో ఎవరన్నా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా అండి? మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయితే మా వాళ్ళు మీకు పూర్తిగా వివరాలన్నీ ఇస్తారు, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్తారు. ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఏ విషయాలు కూడా, ఏ నియమాలు పాటించాలి, ఏ మంత్రజపం చేయాలో కూడా స్వయంగా నేనే చెబుతాను. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక 26న అది కూడా మహాశివరాత్రి రోజు జరిగేటువంటి రుద్రయాగంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఉమా గారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే కూడా తెలుసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా రుద్రయాగంలోకి పాల్గొనాలి అనుకున్నా కూడా డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.